విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్న నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఏలూరులో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించి విద్యార్థుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఏదైతే నారాయణ శ్రీ చైతన్యం ఉన్నాయో వాటికి సంబంధించిన విద్యార్థుల వేధింపులతో పాటు ఆత్మహత్యలకు సంబంధించి కూడా నివారించాలని చెప్పి కూడా విద్యార్థుల సంఘాలకు సంబంధించి కూడా ఆందోళన చేపట్టారు. ఇక్కడ ఉంటున్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? చూస్తున్నారు అసలు రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ కానీ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తున్నారు, ఏం చూస్తారు అసలు? కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల్ని కేవలం వస్తువులుగా మాత్రమే చూస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా వాళ్ళని విద్యార్థులుగా చూడట్లేదు. వాళ్ళ నుంచి వచ్చేటువంటి లక్షలాది రూపాయల ఫీజులు చూస్తున్నారు తప్ప వాళ్ళని విజ్ఞానాన్ని ఇవ్వాలి, మంచి చదువు వాళ్ళని ఎక్కడా కూడా చూడట్లేదు. కేవలం ర్యాంకుల పేరుతో ఈరోజు లక్షలాది రూపాయలు దండుకొని ర్యాంకులు బయటకు చూపించుకొని ఈరోజు లక్షలాది అడ్మిషన్లు చేసుకొని డబ్బులు సంపాదించే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2014 నుంచి 2019 మధ్యలో నారాయణ విద్యా సంస్థల్లో 10ల సంఖ్యలో విద్యార్థులు పిట్టలు రాలిపోయినట్టు విద్యార్థులు రాలిపోయారు, అంటే సూసైడ్లు చేసుకున్నారు. మళ్ళా సూసైడ్లు మొదలయ్యాయి. ఎందుకంటే మళ్ళా టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా సంస్థలకి కళ్ళెం వేసేటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు చైతన్య కానీ నారాయణ కానీ విచ్చలవిడిగా విద్యార్థులు సూసైడ్లు చేసుకుంటే తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పడేసినట్టు మాతృల్లో బాడీలు పడేస్తున్నారు తప్ప కనీసం ఎవరికి కూడా శ్రద్ధాంజలి ఘటించకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి కమిటీ అనేది భ్రష్టు పట్టుకుపోయి అట్లాంటి కమిటీ లేకపోవడం జరిగింది. అలాగే ఏదైతే గత కొన్ని రోజుల క్రితం మన అనంతపురంలో జరిగిన ఘటన చాలా బాధ కలిగిస్తూ ఉంది. చూసిన కనుక ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజుల ఒత్తిడితో ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి నారాయణ లాంటి విద్యా సంస్థలకు సంబంధించి గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పి కూడా విద్యా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారిపై కూడా ఒత్తిడి తగ్గించాలి, ఫీజుల దోపిడీని అరికట్టాలి. అలాంటి కాలేజీలు ఏదైతే ఒత్తిడి తెస్తున్నాయి, ఆత్మహత్యలు పాల్పడలేక ప్రేరేపిస్తున్నటువంటి కాలేజీలు వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వీరు కూడా డిమాండ్ చేసిన కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.